వెల్కమ్ టు సత్య ఆన్లైన్ ఐఏఎస్ అకాడమీ హైదరాబాద్. నా పేరు కడారి రమేష్. ఈరోజు మన క్లాస్లో అర్థమెటిక్లో భాగంగా పడవలు ప్రవాహాలు. సో పడవలు ప్రవాహాలు అనేది ఈ టాపిక్ మనకు మొత్తం కూడా టైమ్ అండ్ డిస్టెన్స్ సంబంధించిన ప్రకటన. సో ఇక్కడ ప్రవాహాలు అంటే మనము ఒక ఎగ్జాంపుల్ మనము ఒక వాటర్ ఫ్లోలో ఉన్న వాటర్లో మనము ఒక బోర్డు పేపర్తో తయారు చేసాం అనుకుందాం. అది కిందికి పోతూ ఉంటుంది. ఎందుకు పోతుంది కిందికి? దానికి ప్రవాహం అంటే వేగము ఉంటుంది. ఎవరికి? ఈ యొక్క పడవ దీనికి నీటి వేగాన్ని మనం ప్రవాహ వేగము అంటాము. సో ఇక్కడ ఈ నీటి వేగం మనము నిలకడ నీటిలో పడవ వేగము ఎప్పుడు కూడా మనం నిలకడ నీటిలో ఇక్కడ మనం ఎప్పుడైతే ఇక్కడ ఉన్నటువంటి వర్డ్స్ ఏంటి అంటే, సో నిలకడ నీటిలో పడవ వేగము, పడవ లేదా మనిషి అని కూడా అనొచ్చు, మనిషి వేగము దీన్ని మనం ఎక్స్ కేఎంపిహెచ్ అనుకుంటాం. ఎక్స్ కిలోమీటర్ పర్ అవర్ అంటే నిలకడ స్థిరమైనటువంటి నీటిలో ఒక పడవని ఏదైనా ఎంత స్పీడ్ పోతుందో అంతే వేగం అనమాట. నీటి వేగం లేదు ఇక్కడ. నిలకడ నీటిలో పడవ వేగం మనం ఏమనుకుంటున్నాం? ఎక్స్ కేఎంపిహెచ్ అనుకుంటున్నాం పడవేగాన్ని. నెక్స్ట్ నీటి వేగం దీన్ని మనము ప్రవాహ వేగం అంటాం అన్నమాట. ప్రవాహ వేగం ఓకే. దీన్ని మనము వైకేఎంపిహెచ్ పిలుస్తాం. వైకేఎంపిహెచ్ అంటే నీటి వేగాన్ని మనం వైకేఎంపిహెచ్ అంటున్నాము. అలాగే నిలకడ నీటిలో పడవ వేగాన్ని ఎక్స్ కేఎంపిహెచ్ అంటున్నాము. ఇప్పుడు మనకు ప్రవాహ దిశలో పడవ వేగము డౌన్ స్ట్రీమ్ అంటాం అన్నమాట. సో ప్రవాహ దిశలో పడవ వేగము ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై. అంటే ప్రవాహ దిశలో పడవ వేగం ఎక్స్ ప్లస్ వై ఎందుకు వచ్చిందంటే, సో మనం ఇట్లా పడవ పోతున్నప్పుడు పడవ 10 kmph పోతుంది. అలాగే నీరు 4 kmph పోతుంది. నీరు 4 kmph అయితే పడవ 4 kmph. అది 2 కింది భాగం పోతున్నప్పుడు ప్రవాహ దిశలో పోతున్నప్పుడు ఏమైతే మనకు 10 + 4 14 kmph అవుతుంది. ఎందుకు? 2 స్పీడ్ వేగం పెరిగిపోతుంది అనమాట. డౌన్ పోతున్నప్పుడు కిందికి పోతున్నప్పుడు దాని ప్రవాహ దిశలో పడవ వేగము ఎక్స్ ప్లస్ వై అంటే పడవ వేగము ప్లస్ ప్రవాహ వేగము ఎక్స్ ప్లస్ వై అంటే సింపుల్గా ఉంటుంది. ఈ విధంగా రాసుకుంటున్నాం. నెక్స్ట్ ప్రవాహ వ్యతిరేక దిశలో పడవ వేగము ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ వై. సో ప్రవాహ వ్యతిరేక దిశలో పడవ వేగం ఏమనుకుంటున్నాము? ఎక్స్ మైనస్ వై అంటున్నాం. ఎగ్జాంపుల్ మనము ఇలా నీళ్లు పోతుంది అంటే నీరు 4 kmph పోతుంది అన్న వాటర్, దీని ప్రవాహ వేగం. సో బోటు 10 kmph పోతుంది అనుకున్నాం. అప్పుడు డౌన్ స్ట్రీమ్ కింది పోతే ఏమైంది? 10 + 4 14 kmph అయింది. కానీ ఇది పైకి పోతున్నప్పుడు బోట్ పైకి పోతున్నప్పుడు అప్పుడు 10 - 4 ఈజ్ ఈక్వల్ టు 6 kmph వేగంతో మాత్రమే పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నీటి యొక్క ప్రెజర్ ఉండడం వల్ల, ఆ వాటర్ యొక్క ప్రెజర్ ఉండడం వల్ల ఇది ఇలా బలవంతంగా పోవాల్సి వస్తుంది. ఎప్పుడైతే పడవ వేగం నీటి వేగం కంటే ఎక్కువనప్పుడు మాత్రమే ఆ పడవ వ్యతిరేక దిశలో ప్రయాణించడం సాధ్యమవుతుంది. ఒకవేళ నీటి వేగం ప్రవాహ వేగం మనం పడవ వేగం కంటే తక్కువనప్పుడు, నీటి వేగం మనం పడవ వేగం కంటే ఎక్కువ ఉంటే వ్యతిరేక దిశలో వెళ్ళడం అసాధ్యం. అది చూసుకోవాలి. సో ఇక్కడ మనం అందుకనే ఎక్స్ మైనస్ వై, ఎక్స్ అనేది మనకు విలువ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే ఈ విధంగా సాధ్యమవుతుంది. లేకుంటే వై ఎక్కువ ఉంటే ఎక్స్ ఉంటే మైనస్లో వచ్చినప్పుడు అది ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేక దిశలో ప్రయాణం చేయడం సాధ్యం కాదు. సో ఇప్పుడు మనం ఇంకోసారి చూసుకుందాం. సో నిలకడ నీటిలో పడవ వేగాన్ని ఎక్స్ కేఎంపిహెచ్ అని కొలుస్తున్నాం. అలాగే ప్రవాహ వేగాన్ని వై కేఎంపిహెచ్ అంటున్నాము. ప్రవాహ దిశలో పడవ వేగము ఎక్స్ ప్లస్ వై అంటున్నాము. ప్రవాహ వ్యతిరేక దిశలో పడవ వేగము ఎక్స్ మైనస్ వై అంటున్నాం. అంటే ప్రవాహ వేగం తీసేసి పడవ వేగంతో తీసేస్తే ఎక్స్ మైనస్ వై వస్తుంది. మనకు రెండో బిట్లో ఏం చేస్తారంటే మనం ఇక్కడ 2 వేసుకోండి. సో ప్రవాహ దిశలో మరియు ప్రవాహ వ్యతిరేక దిశలో ఇస్తాడు. ఇచ్చి నిలకడ నీటిలో పడవ వేగం అంటాడు. అప్పుడు
ప్రవాహ దిశలో మరియు ప్రవాహ వ్యతిరేక దిశలో వేగం ఇచ్చినప్పుడు అంటే ప్రవాహ దిశలో మరియు ప్రవాహ వ్యతిరేక దిశలో వేగం ఇచ్చినప్పుడు. సో నెంబర్ 5 నిలకడ నీటిలో పడవ వేగము ఈజ్ ఈక్వల్ టు ఇంగ్లీష్లో అయితే డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అప్ స్ట్రీమ్ స్పీడ్ 2 అంటాం. కానీ ఇక్కడ మనం ఈ తెలుగులో రాసుకుంటే కొంచెం లాంగ్ రాసుకోవచ్చు. నిలకడ నీటిలో పడవ వేగం ఈజ్ ఈక్వల్ టు ప్రవాహ దిశలో వేగము ప్లస్ ప్రవాహ వ్యతిరేక దిశలో వేగము బై 2. ఇది ఇంగ్లీష్లో రాసుకుంటే నిలకడ నీటిలో నిలకడ నీటిలో ప్రవేగము అంటే స్టిల్ వాటర్ స్పీడ్ ఆఫ్ ద boat in the still water is equal to downstream speed plus upstream speed by 2 అంటాం. సో still water speed it is equal to ds plus us by 2. ds అంటే ఏంటిది డౌన్ స్ట్రీమ్ అన్నమాట. us అంటే ఏంటిది అప్ స్ట్రీమ్ అన్నమాట. డౌన్ స్ట్రీమ్ ప్లస్ అప్ స్ట్రీమ్ స్పీడ్ బై 2. ఇక్కడ ప్రవాహ దిశ వేగము ప్లస్ ప్రవాహ వ్యతిరేక దిశ వేగము బై 2 దాన్ని టైప్ చేస్తే మనకి ఏమొస్తుంది? నిలకడ నీటిలో పడవ వేగం వస్తుంది మనకు. అలాగే ప్రవాహ వేగము నిలకడ నీటిలో అనకూడదు, దీన్ని ప్రవాహ వేగం లేదా ప్రవాహ వేగము ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ప్రవాహ దిశ వేగము మైనస్ ప్రవాహ వ్యతిరేక దిశ వేగము by 2. ప్రవాహ వ్యతిరేక దిశ వేగం by 2. సో ఇక్కడ మనకి ఏమన్నాము? ప్రవాహ వేగం ఈజ్ ఈక్వల్ టు ఏది? నీటి యొక్క వేగం. ప్రవాహ వేగం అన్నా, కరెంట్ అన్నా, వాటర్ స్పీడ్ అన్నా, నీటి యొక్క వేగం అన్నా ఇవన్నీ ఒకటే పదాలు అనమాట. ప్రవాహ వేగం ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఫార్ములా? ప్రవాహ దిశలో వేగము మైనస్ ప్రవాహ వ్యతిరేక దిశలో వేగము by 2. దీన్ని మనం ఇంగ్లీష్లో తీసుకుంటే డౌన్ స్ట్రీమ్ స్పీడ్ మైనస్ అప్ స్ట్రీమ్ స్పీడ్ by 2. చాలా సింపుల్ గా చెప్పుకోవచ్చు అనమాట. అందుకని ఇంగ్లీష్లో కూడా రాస్తా ఉన్నాం. ఓకే, సో ఈ 5-6 ఫార్ములా మనం గుర్తుంచుకుంటే ఈ టాపిక్ లో అన్ని క్వశ్చన్స్ టకా ఆన్సర్స్ చేయవచ్చు. ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నా, ఫస్ట్ పాయింట్ ఏంటో ఒకసారి. నిలకడ నీటిలో పడవ వేగాన్ని లేదా ఒక ఈత కొడుతున్న ఒక మనిషి స్విమ్మింగ్ చేస్తున్నాడు, అట్లాంటి వేగాన్ని x kmph అనుకుంటున్నాం. అలాగే ప్రవాహ వేగాన్ని y kmph అంటున్నాం. అలాగే ప్రవాహ దిశలో వేగము x ప్లస్ y, ప్రవాహ వ్యతిరేక దిశలో వేగము x మైనస్ y. సో ఇవి మాత్రం గుర్తుంచుకుందాం. తర్వాత ప్రవాహ దిశలో వేగము మరియు ప్రవాహ వ్యతిరేక దిశలో వేగం ఇచ్చినప్పుడు నిలకడ నీటిలో వేగం అంటాడు. అప్పుడు ప్రవాహ దిశ వేగము ప్లస్ ప్రవాహ వ్యతిరేక దిశ వేగము by 2. అలాగే ప్రవాహ వేగం ఈజ్ ఈక్వల్ టు ప్రవాహ వేగం మీన్స్ స్పీడ్ ఆఫ్ ద వాటర్, ప్రవాహ వేగం దిశ వేగము మైనస్ ప్రవాహ వ్యతిరేక దిశ వేగం by 2. ఈ 6 పాయింట్లు గుర్తుంచుకుంటే ఏ క్వశ్చన్ కైనా ఆన్సర్ చేయొచ్చు. మనము క్వశ్చన్స్ ఎక్సర్సైజ్ వెళ్ళిపోదాం. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1 ప్రాక్టీస్ ఎక్సర్సైజ్. క్వశ్చన్ నెంబర్ 1. నిలకడ నీటిలో ఒక వ్యక్తి
వ్యక్తి 20 kmph వేగంతో ఈదగలడు ఓకే. నిలకడ నీటిలో ఒక వ్యక్తి 20 kmph వేగంతో ఈదగలడు. నీటి యొక్క వేగము లేదా ప్రవాహం యొక్క వేగము వేగము 10 kmph 10 kmph అయినా ప్రవాహ దిశలో మనిషి వేగము ఎంత? ప్రవాహ దిశలో మనిషి వేగం ఎంత అన్నప్పుడు సో నిలకడ నీటిలో వేగం ఎంత ఉంది? 20 kmph ఉంది. నీటి యొక్క వేగం ప్రవాహం యొక్క వేగం ఎంత ఉంది? 10 kmph ఉంది. ప్రవాహ దిశలో వేగం ఈజ్ ఈక్వల్ టు దిశలో వేగం ఈక్వల్ టు x ప్లస్ వై. మన ఫార్ములా ప్రకారం ఏంటి? x ప్లస్ వై. మనిషి యొక్క వేగాన్ని లేదా పడవ యొక్క వేగాన్ని x kmph అనుకోమన్నాము, నీటి యొక్క వేగాన్ని y kmph అనుకోమన్నాము. నీటి యొక్క వేగం పడవతో కాబట్టి x ప్లస్ వై అనుకున్నాం కాబట్టి 20 ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 30 kmph. సో నీటి ఇట్లా పోతున్నప్పుడు కిందికి పోతున్నప్పుడు నీటి యొక్క వేగంకు కలపాలి. దేని కలపాలా? మనిషి యొక్క వేగం కలపాలి. కాబట్టి 30 kmph ఆన్సర్. ఇప్పుడు మన క్వశ్చన్ నెంబర్ 2. నిలకడ నీటిలో ఒక పడవ 18 kmph వేగంతో వెళ్ళుము. నది యొక్క వేగము 8 kmph. నది యొక్క వేగము 8 kmph అయినా ప్రవాహ వ్యతిరేక దిశలో పడవ వేగం ఎంత? ఇప్పుడు నువ్వు అంటే పడవ యొక్క నిలకడ నీటిలో పడవ వేగం ఇచ్చాడు, అలాగే నది యొక్క వేగం అన్నా ప్రవాహ వేగం అన్నా ఒకటే. ప్రవాహ వేగం ఇచ్చాడు 8 kmph. ప్రవాహ వ్యతిరేక అన్నాడు అంటే ప్రవాహ దిశలో వేగం అంటే ఏమనుకున్నాము? x ప్లస్ వై అన్నాం. ప్రవాహ వ్యతిరేక దిశలో ఆన్సర్ ప్రవాహ వ్యతిరేక దిశలో పడవ వేగము ఈజ్ ఈక్వల్ టు x మైనస్ వై. x మైనస్ వై అంటే ఏంటిది? పడవ వేగం మైనస్ నది వేగం అని అర్థం. సో ఈజ్ ఈక్వల్ టు 18 మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు 10 kmph. సో 18 మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు 10 kmph. ఇది ప్రవాహ వ్యతిరేక దిశలో వేగము. ప్రవాహ దిశ వేగం ఏంటంటే 18 ప్లస్ 8 అంటుంది. ఓకే రైట్. క్వశ్చన్ నెంబర్ 3. ప్రవాహ దిశలో పడవ వేగము పడవ వేగము 18 kmph
ప్రవాహ వ్యతిరేక దిశలో పడవ వేగము ఓకేనా 12 kmph. ఇక ప్రవాహ దిశలో పడవ వేగము 18 kmph ఇచ్చిండు. ప్రవాహ దిశ అనమాట. ప్రవాహ వ్యతిరేక దిశలో పడవ వేగము 12 kmph. అయినా నిలకడ నీటిలో పడవ వేగం ఎంత? సో ఇక నిలకడ నీటిలో పడవ వేగం ఎంత అని అన్నారు. అంటే మనం ఒక రోమనంకిలో 2 వేసుకున్నాం. ప్రవాహ దిశలో వేగం ఇచ్చి ప్రవాహ వ్యతిరేక దిశలో వేగం ఇచ్చి నిలకడ నీటిలో వేగం ఈజ్ ఈక్వల్ టు ఏమనుకున్నాము? ప్రవాహ దిశ వేగము ప్లస్ ప్రవాహ వ్యతిరేక దిశ వేగము బై 2 అనుకున్నాం. కాబట్టి డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ప్లస్ అప్ స్ట్రీమ్ స్పీడ్ బై 2. సో ఆన్సర్ అర్థం నిలకడ నీటిలో పడవ వేగము ఈజ్ ఈక్వల్ టు ప్రవాహ దిశ వేగం ప్లస్ ప్రవాహ వ్యతిరేక దిశలో వేగము బై 2. అప్పుడు ప్రవాహ దిశలో వేగం ఎంత ఇచ్చిండు? మనకు 18 ఇచ్చిండు. ప్లస్ ప్రవాహ వ్యతిరేక ఎంత ఇచ్చిండు? 12 బై 2 ఈజ్ ఈక్వల్ టు 18, 19, 20 ప్లస్ 10 30 బై 2 ఈజ్ ఈక్వల్ టు 15 kmph. 15 kmph. ఓకేనా? క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. క్వశ్చన్ నెంబర్ 4లో ఇదే క్వశ్చన్ మనం ఉల్టా తీసుకుందాం. క్వశ్చన్ నెంబర్ 4. సో ప్రవాహ దిశలో పడవ వేగం 18 kmph. ప్రవాహ వ్యతిరేక దిశలో క్వశ్చన్ నెంబర్ 4. ప్రవాహ వ్యతిరేక దిశలో పడవ వేగం 12 kmph. అయినా సో పడవ వేగం ఎంత? ప్రవాహ వేగం ఎంత? ఏమన్నాడు? ప్రవాహ వేగం ఎంత? సో దీని ఫార్మేట్ మనకు ప్రవాహ వేగం ఈజ్ ఈక్వల్ టు ప్రవాహ దిశలో వేగము మైనస్ ప్రవాహ వ్యతిరేక దిశలో వేగము బై 2. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ మైనస్ అప్ స్ట్రీమ్ స్పీడ్ బై 2. ds మైనస్ యూఎస్ బై 2. కాబట్టి ఈజ్ ఈక్వల్ టు ప్రవాహ దిశలో వేగం ఎంత? 18. ప్రవాహ వ్యతిరేక దిశలో ఎంత? 12 బై 2 ఈజ్ ఈక్వల్ టు 6 బై 2 ఈజ్ ఈక్వల్ టు 3 kmph. నీటి యొక్క వేగం మనకి ఎంత? 3 kmph. క్లియర్? ఇవి చిన్న చిన్న బేసిక్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్తో మనకు చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. ఈ కాన్ఫిడెన్స్ వస్తే ఏ క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయొచ్చు. రైట్? నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 5. ఒక పడవ ప్రవాహ దిశలో ఒక గంటలో 8 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించిన అదే పడవ ప్రవాహ వ్యతిరేక దిశలో రెండు కిలోమీటర్ల దూరాన్ని 2 kmph. సో
ప్రయాణించిన 2 కిలోమీటర్ల దూరాన్ని ప్రవాహ వ్యతిరేక 2 కిలోమీటర్ల దూరాన్ని 1 గంటలో ప్రయాణించిన నది యొక్క వేగం ఎంత? వేగం ఎంత? ఒకసారి క్వశ్చన్ ఆన్సర్ చేద్దాం. కూడా ఒక పడవ ప్రవాహ దిశలో 1 గంటలో 8 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించిన అదే పడవ ప్రవాహ వ్యతిరేక దిశలో 2 కిలోమీటర్ల దూరాన్ని 1 గంటలో 1 గంటలో 2 కిలోమీటర్లు అంటే 2 kmph అనుకోవచ్చు. 1 గంటలో 8 కిలోమీటర్లు అంటే 8 kmph అన్నట్టు. అంటే 1 గంటకు 8 కిలోమీటర్లు అన్నా 8 km/h అన్నా ఒకటే. 2 గంటలలో 8 కిలోమీటర్లు 4 kmph వస్తుంది. కాబట్టి ఇక్కడ 1 గంట ఇచ్చిండు, 8 కిలోమీటర్ల దూరం ఇచ్చిండు. కాబట్టి దీని స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు దూరం బై కాలం 8/1 ఈజ్ ఈక్వల్ టు 8 kmph. 8 kmph అనొచ్చు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? సో ప్రవాహ దిశలో వేగము ఈజ్ ఈక్వల్ టు 8 kmph. 1 గంటకి 8 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణం చేసింది అంటే 1 అవర్కి పని. సో ప్రవాహ వ్యతిరేక దిశలో వేగము ఈజ్ ఈక్వల్ టు 2 kmph. అది కూడా 1 గంట, ఇది కూడా 1 గంట. కాబట్టి 2 kmph. అక్కడ అడిగింది నది యొక్క వేగం అన్నాడు. అంటే సో ప్రవాహం యొక్క వేగము, ప్రవాహ వేగము ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ప్రవాహ వేగము ఈజ్ ఈక్వల్ టు డౌన్ స్ట్రీమ్ స్పీడ్ మైనస్ అప్ స్ట్రీమ్ స్పీడ్ బై 2. అంటే ప్రవాహ దిశలో వేగము మైనస్ ప్రవాహ వ్యతిరేక దిశలో వేగము బై 2. సో ఇది ఈక్వల్ టు ప్రవాహ దిశల వేగం ఎంత? 8. ప్రవాహ వ్యతిరేక దిశల వేగం ఎంత? 2/2 ఇది ఈక్వల్ టు 6/2 ఇది ఈక్వల్ టు 3 kmph. ఏంటిది? నది యొక్క వేగం. ఒకవేళ నిలకడ నీటిలో వేగం అంటే చేస్తుంటే 8 + 2 10/2 ఇది ఈక్వల్ టు 5 kmph అనేవారు అనమాట. క్లియర్? సో ఈ విధంగా చాలా చక్కగా ఒక క్వశ్చన్ మనం చూసుకోవాలన్నమాట. ఓకేనా? క్లియర్? ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 6. ఒక ఈతగాడు నదీ ప్రవాహ దిశ వైపు నదీ ప్రవాహ దిశ వైపు 7 kmph వేగంతోను ప్రవాహ వ్యతిరేక దిశలో ప్రవాహ వ్యతిరేక దిశలో 5 kmph వేగంతో ఈదగలిగిన ఓకే నీటి ప్రవాహ వేగం ఎంత? ఆ నీటి ప్రవాహ వేగం ఎంత? ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఒక ఈతగాడు నదీ ప్రవాహ దిశలో అంటే ఏంటి? డౌన్ స్ట్రీమ్ కదా. ఆ ప్రవాహ వ్యతిరేక దిశలో అంటే పైకి కదా, 5 km. అంటే నీటి వేగం ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటిది? వేగం ఈజ్ ఈక్వల్ టు ప్రవాహ దిశలో వేగము మైనస్ ప్రవాహ వ్యతిరేక దిశ వేగము by 2. So is equal to నీటి ప్రవాహ దిశ వేగం ఎంత అనుకున్నాము? 7 minus 5/2 is equal to 2/2
is equal to 1 kmph. 1 kmph. ఏంటిది? నీటి వేగము. నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 7. రవి ఒక కాలువలో ఏ నుండి బికి 12 kmph మరియు బి నుండి ఏకి 8 kmph వేగాలతో ఈదగలిగిన నిలకడ నీటిలో రవి వేగం ఎంత? రవి వేగం ఎంత? ఓకే, రవి వేగం ఎంత? ఇప్పుడు ఇక్కడ ఒక రవి ఒక కాలంలో ఏ నుండి బి కంటే ఏంటిది? ఇక్కడ కిందికి అనమాట నీటితో పాటు. బి నుండి ఏ కంటే ఏంటిది? వ్యతిరేక దిశ అనమాట. ఇక్కడ వ్యతిరేక దిశ మరియు వచ్చినప్పుడు రవి యొక్క వేగం అయినప్పుడు మనం ఏంటిది? రవి యొక్క వేగం ఈజ్ ఈక్వల్ టు వేగం నిలకడ నీటిలో రవి యొక్క వేగం ఈజ్ ఈక్వల్ టు, అంటే ఏ నుండి బికి ఎంత పోయిండు? 12, బి నుండి ఏకి ఎంత పోయిండు? 8. 12 + 8/2 అంటే మనకు డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ప్లస్ అప్ స్ట్రీమ్ స్పీడ్ బై 2 అంటే ప్రవాహ దిశలో వేగము ప్లస్ ప్రవాహ వ్యతిరేక దిశలో వేగము బై 2. కాబట్టి 20/2 is equal to 10 kmph. Right? Question number 8. నిలకడ నీటిలో రాకేష్ 20 kmph వేగంతో ఈదగలడు. ఒక నది ప్రవాహ వేగము 6 kmph. ప్రవాహ వ్యతిరేక దిశలో రాకేష్ వేగం ఎంత? సరే, నిలకడ నీటిలో రాకేష్ వేగం ఎంత ఇచ్చిండు? 20 అంటే x అనుకోవచ్చు కదా. అలాగే నది యొక్క వేగం ఎంత ఇచ్చిండు? 6 ఇచ్చిండు. రాకేష్ యొక్క నిలకడ ప్రవాహ వ్యతిరేక దిశలో రాకేష్ వేగం ఈజ్ ఈక్వల్ టు, సో ప్రవాహ వ్యతిరేక దిశలో రాకేష్ యొక్క వేగము ఈజ్ ఈక్వల్ టు రాకేష్ వేగము ఈజ్ ఈక్వల్ టు 20. సో ఇక్కడ 20 ఇచ్చిండు, ఇక్కడ మనకు 6 ఇచ్చాడు అంటే 20 - 6 కదా. సో 20 - 6 ఎంత మనకు? 14. సో ప్రవాహ వ్యతిరేక దిశ ఇచ్చినప్పుడు మనం డైరెక్ట్గా ఇక్కడ ఏంటంటే మనకు x - y అనుకున్నాం మనం ఫార్ములా. కాబట్టి
20 మైనస్ 6 ఇజ్ ఈక్వల్ టు 14 kmph. ప్రవాహ దిశలో వేగం అనుకున్నాము ఎక్స్ ప్లస్ వై అనుకున్నాము, ప్రవాహ వ్యతిరేక దిశలో ఏమనుకున్నాము ఎక్స్ మైనస్ వై అనుకున్నాం. కాబట్టి 20 మైనస్ 6 ఇజ్ ఈక్వల్ టు 14 kmph. సింపుల్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 9. ఒక కాలువలో నీరు గంటకు 8 kmph వేగంతో ప్రవహిస్తుంది. వినయ్ ప్రవాహం లేని నీటిలో 6 kmph వేగంతో ఈదగలడు. ఆ కాలువలో ప్రవాహ దిశలో వినయ్ వేగం ఎంత? చూస్తుంది కదా క్వశ్చన్, చాలా సింపుల్. వినయ్ వేగం ఎంత? ఓకే, ఒక కాలువలో నీరు గంటకు 8 kmph అంటే ఏంటిది? నీటి యొక్క వేగము 8 kmph. అలాగే వినయ్ ప్రవాహం లేని నీటిలో ఎంత వస్తుందో 6 kmph. సో 6 kmph. ఇది ఆ కాలంలో ప్రవాహ దిశలో వినయ్ వేగం ఎంత? సో ప్రవాహ దిశలో వేగం ఇది ఈక్వల్ టు వినయ్ వేగం ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 8 ప్లస్ 6 ప్లస్ 6 ప్లస్ 8 is equal to 14 kmph. ఒకవేళ ఇదే క్వశ్చన్ మనకు ప్రవాహ వ్యతిరేక దిశలో వినయ్ వేగం ఎంత అంటే -2 వస్తుంది. కాబట్టి ఆయన పైకి పోలేడు. ఈ ఆన్సర్లో నీటి వేగం ఎక్కువ ఉంది, వినయ్ వేగం తక్కువ ఉంది. కాబట్టి ప్రవాహ వ్యతిరేక దిశలో ఇక్కడ క్వశ్చన్ ఇచ్చిన ఆన్సర్ మనకు -2 వస్తుంది. -2 అంటే ఆయన ముందుకు పోతాడు, వెనక్కి పోతాడని అర్థం. ఓకే, క్వశ్చన్ నెంబర్ 10. ఒక పడవ ప్రవాహ దిశలో పన్నెండు kmph వేగంతో వెళుతుంది. ప్రవాహ వేగము 5 kmph. ప్రవాహ వేగం ఎంత? 5 kmph. పడవ 7 గంటలలో ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి పోయి తిరిగి వచ్చిన ఆ రెండు ప్రాంతాల మధ్య
మధ్య దూరం ఎంత? క్వశ్చన్ బాగుంది. దూరం ఎంత? ఓకే, ఇక్కడ ఒక పడవ ప్రవాహ దిశలో 12 kmph వేగంతో వెళ్తుంది. ప్రవాహం వేగము 5 kmph ఇచ్చిండు. పడవ 7 గంటల్లో అటు పోయింది, ఇటు వచ్చింది. అయితే తిరిగి వచ్చిన ఆ రెండు ప్రాంతాల మధ్య దూరం. దూరం ఏంటిది? కాలము ఇంటూ వేగం. సో ఇక్కడ క్వశ్చన్ మనకు ఒక పడవ ప్రవాహ దిశలో 12 kmph వెళ్తుంటే నిలకడ నీటిలో పడవ వేగం ఈజ్ ఈక్వల్ టు పడవ వేగము ఈజ్ ఈక్వల్ టు మనకు 12 kmph వేగంతో పోతుంది. ప్రవాహ వేగం అవుతుంది కాబట్టి 5 km అది చేసే మనకు 12 మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 7 kmph. ఇది 7 kmph ఏంటిది? నిలకడ నీటిలో పడవేగం. అయితే నిలకడ నీటిలో పడవేగం వచ్చి అదే ప్రవాహ వేగం ఎంత ఉంది? 5 kmph ఉంది. అంటే ప్రవాహ వేగం ఇది ఈక్వల్ టు ప్రవాహ వేగం అంటే ఏమనుకున్నాము? x మైనస్ y అన్నాం. కాబట్టి 7 మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 2 kmph. సో 2 kmph ఏంది? మనకు ప్రవాహిక వేగం. అది మనకు క్వశ్చన్లో ఏమన్నా మనకు అటు పోయి ఇటు రావాలంటే అంటే డౌన్ స్ట్రీము 12 కిలోమీటర్ వేగంతో పోతుంది. అప్ స్ట్రీమ్ ఎంత వేగంతో పోతుంది? మనకు అప్ స్ట్రీమ్ అంటే ప్రవాహ వేగం మనకి ఎంత అవుతుంది? 2 kmph పోతుంది కదా. సో 2 kmph మొత్తం ఎంత టైం పట్టింది? మనకు 7 అవర్స్ పట్టింది. అంటే ప్రవాహ వేగము ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకు మొత్తం ఎంత డిస్టెన్స్ అనుకుందాం, d/12. ఇక్కడ మొత్తం దూరాన్ని మనము d అనుకుంటున్నాం. ఈ d అనేది మొత్తం దూరం. ఒక అంటే కిందికి పోయేటప్పుడు ఎట్లా అయింది? 12 kmph వేగంతో ఉందండి ప్రవాహ దిశల వేగం. ఇంకో ప్రవాహ వ్యతిరేక దిశలో డిస్టెన్స్ ఎంత? సేమ్ డిస్టెన్స్ ఉంటుంది, దానికి కూడా dA. అప్పుడు మనం 2 kmph వేయింది. అప్పుడు 2 kmph వేయింది కాబట్టి ఈజీ కోడ్ మొత్తం ఎంత పట్టింది? 7 గంటలు పట్టింది. అదే మనం 12 2 ఏం చేద్దాం? మనం కాసాగా తీసుకుందాం, LCM తీసుకుంటే ఎంత వస్తుంది? మనకు 12 వస్తుంది. ఈ 12 అనేది ఒకసారి అవుతుంది కాబట్టి d ఇంటూ 12 ఒకటే. 2012 అవుతుంది, 6 టైమ్స్ అవుతుంది. 6d ఈజ్ ఈక్వల్ టు 7 అవర్స్. ఈ 6d ప్లస్ d ఎంత అవుతుంది? 7d అవుతుంది. 7d/12 ఈజ్ ఈక్వల్ టు 7. దెన్ d ఈజ్ ఈక్వల్ టు 7 ఇంటూ 12/7. then d is equal to 7 cancel 12 kilometers ఏమన్నా చెప్పుకోవచ్చు. దీన్ని మీరు ఇంకొక రకం కూడా నేను చెప్తాను. ఎట్లా అంటే మనము ఒక అటు పోయి ఇటు వచ్చినప్పుడు మనము ఏమనుకున్నాము? సరాసరి వేగము అనుకున్నాం. సరాసరి వేగము ఇంటూ కాలము ఈజ్ ఈక్వల్ టు దూరము వస్తుంది. అప్పుడు సరాసరి వేగం ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏముంటే మనకు సరాసరి వేగము ఇంటూ కాలము ఈజ్ ఈక్వల్ టు దూరము వస్తుంది. దూరం ఈజ్ ఈక్వల్ టు సరాసరి వేగం ఇంటూ కాలం ఈజ్ ఈక్వల్ టు దూరం. ఇప్పుడు మనకు సరాసరి వేగం అంటే ఏంటిది? 2xy/x ప్లస్ y ఇంటూ 7 ఈజ్ ఈక్వల్ టు ఈ 2 ఇంటూ x అంటే ఏంటిది? డౌన్ కిందికి పోతుంది. ఎంత అవుతుంది? 12 పోతుంది. మీకు ఎంత అవుతుంది? 2 పోతుంది. బై 12 ప్లస్ 2 ఇంటూ 7 ఇది 7 గంటలు పట్టింది కాబట్టి is equal to 2 into 12 plus into 2/14 into 7. 14 ఎట్లా వచ్చింది మనకు? 12 plus 2 14. 7 ఒకట్ల 7 రెంట్ల ఈ రెండు క్యాన్సల్. సో ఈజ్ ఈక్వల్ టు 24 కిలోమీటర్స్ ఈజ్ ఈక్వల్ టు 12 కిలోమీటర్స్. 24 కిలోమీటర్లు ఏంటిది? అటు పోవడానికి రావడానికి మొత్తం కలిసి 24 కిలోమీటర్లు. అప్పుడు రెండు ప్రాంతాల మధ్య దూరం ఎంత ఉంటుంది? అందులో సగం ఉంటుంది. కాబట్టి 12 కిలోమీటర్లు మీరు ఈ విధంగా చేసుకోవచ్చు లేదా ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. ఓకేనా? సో దిస్ ఈస్ ద బెస్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. ఒక బోటు ప్రవాహ దిశలో
దిశలో 32 కిలోమీటర్ల దూరాన్ని 4 గంటలలో వ్యతిరేక దిశలో 24 కిలోమీటర్ల దూరాన్ని 6 గంటలలో ప్రయాణించిన ఆ నీటికి గల ప్రవాహ వేగం ఎంత? నీటికి గల ప్రవాహ వేగం ఎంత? ఇక్కడ చూద్దాం. ఇక్కడ క్వశ్చన్ కొంచెం చిన్న మార్పులు ఇచ్చారు అంతే. ఒక బోటు ప్రవాహ దిశలో 32 కిలోమీటర్ల దూరాన్ని 4 గంటలలో, వ్యతిరేక దిశలో 24 కిలోమీటర్ల దూరాన్ని 6 గంటల ప్రయాణం. వేగం ఇది ఏంటిది? దూరము బై కాలం. కాబట్టి బోటు ప్రవాహ దిశలో వేగం ఇది ఈక్వల్ టు ప్రవాహ దిశలో వేగం ఇది ఈక్వల్ టు దూరము బై కాలం. ఎప్పుడైనా కదే ఇది ఈక్వల్ టు 32/4 ఇది ఈక్వల్ టు 8 kmph. ఇదేంటిది మనకు? ప్రవాహ దిశలో వేగం ఇది ఈక్వల్ టు 8 kmph అన్నమాట. ప్రవాహ వ్యతిరేక దిశలో వేగం ఇది ఈక్వల్ టు దూరము బై కాలం. ఎప్పుడైనా అదే ఫార్ములా. ఇది ఈక్వల్ ఎంత దూరం పోయిన ప్రవాహ దిశ? 6 గంటలు ప్రయాణం 24. కాబట్టి 24/6 ఇది ఈక్వల్ టు 4 kmph. మనకి ఇప్పుడు ప్రవాహ వ్యతిరేక దిశలో వేగం 4 kmph, ప్రవాహ దిశలో వేగం 8 kmph వచ్చినాయి. కాబట్టి మనకు అడిగిన క్వశ్చన్లో ఆ నీటికి గల వేగం ఎంత? సో నేను ప్రవాహ వ్యతిరేక దిశలో ఇచ్చి ప్రవాహ దిశలో వేగం ఇచ్చినప్పుడు నీటి వేగం ఇది ఈక్వల్ టు డౌన్ స్ట్రీమ్ స్పీడ్ మైనస్ అప్ స్ట్రీమ్ స్పీడ్ బై 2. అంటే మనం ఏమంటాము దీనికి తెలుగులో? ఇది ఈక్వల్ టు ప్రవాహ దిశలో వేగం మైనస్ ప్రవాహ వ్యతిరేక దిశలో వేగం బై 2 is equal to ఎంత? 8 minus 4/2 is equal to 4/2 is equal to 2 kmph. ఓకేనా? 2 kmph. ఓకే, సో ఈ విధంగా మనం చూసుకుంటాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. క్వశ్చన్ నెంబర్ 12. ఒక బోటు ప్రవాహ వ్యతిరేక దిశలో 12 కిలోమీటర్ల దూరాన్ని 3 గంటలలో ప్రవాహ వ్యతిరేక దిశలో 12 గంటలతో 3 గంటల్లో ప్రవాహ దిశలో 9 కిలోమీటర్ల దూరాన్ని 45 నిమిషాలలో ప్రయాణించిన నిలకడ నీటిలో బోటు వేగం ఎంత? బోటు అన్న పడవ అన్న అంటే బోటు వేగం ఎంత? ఇక్కడ క్వశ్చన్ చూద్దాం. మనకు టైము
ఎప్పుడు కానీ వేగము కేఎంపిహెచ్లలో తీసుకోవాలన్నమాట. ఫస్ట్ మనం ఏం చేద్దాం, బోటు ప్రవాహ వ్యతిరేక దిశలో వేగం అవుతుంది 12 కిలోమీటర్ల దూరం 3 గంటలు. అంటే ప్రవాహ వ్యతిరేక దిశ వేగం ఇది ఈక్వల్ టు వ్యతిరేక దిశ వేగము is equal to 12/3 is equal to 4 kmph. ఇదేంటి మనకు ప్రవాహ వ్యతిరేక దిశ is equal to దూరము బై కాలం కాబట్టి 12/3 is equal to 4 kmph. ప్రవాహ దిశలో వేగం is equal to వేగం is equal to 45 నిమిషాలల్లా 9 కిలోమీటర్లు పోతే 60 నిమిషాలల్లా ఎంత పోతాడు. ఎందుకంటే మనము ఎప్పుడు కూడా వేగము కేఎంపిహెచ్లలో కొలుస్తాం. నెక్స్ట్ ఉన్నట్టు అది కిలోమీటర్ పర్లలో ఇది నిమిషాలు కూడా లేదు, దీన్ని కూడా గంటలకు మార్చుకుందాం. అంటే 45 నిమిషాలు 9 కిలోమీటర్లు పోతే 1 గంటకి ఎంత పోతాడు 60 నిమిషాలు. కాబట్టి 60/45 ఇంటూ 9 9 ఒకట్ల 9 5 5 ఒకట్ల 5 12 5 ఒకట్ల 5 5 12 kmph. మనకు అర్థమైంది ఏంటంటే ప్రవాహ వ్యతిరేక దిశలో 4 kmph పోతున్నాడు, ప్రవాహ దిశలో 12 kmph పోతున్నాడు. మనకు అడిగింది ఏంటి, నిలకడ నీటిలో బోటు వేగం is equal to, సో నిలకడ నీటిలో బోటు వేగము is equal to ప్రవాహ దిశలో వేగము ప్లస్ ప్రవాహ వ్యతిరేక దిశలో వేగము బై 2. కాబట్టి 12 ప్లస్ అయిన ఫార్ములా ప్రవాహ దిశలో వేగము ప్లస్ ప్రవాహ వ్యతిరేక దిశలో వేగము బై 2. కాబట్టి సో 12 ప్లస్ 4/2 is equal to 16/2 is equal to 8 kmph. 8 kmph. క్లియర్ కదా? ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 13. ఒక వ్యక్తి 1 గంట 40 నిమిషాలలో ప్రవాహ దిశలో 20 కిలోమీటర్ల దూరాన్ని ఈదెను. అదే వ్యక్తి 1 గంట 30 నిమిషాలలో 1 గంట 40 నిమిషాలు 1 గంట 30 నిమిషాలు 1 గంట 30 నిమిషాలలో ప్రవాహ వ్యతిరేక దిశలో 12 కిలోమీటర్ల దూరాన్ని ఈదెను. అయినా నిలకడ నీటిలో మరియు
నిలకడ నీటిలో అతని వేగం ఎంత? నిలకడ నీటిలో అతని వేగం ఎంత? ఎంత మరియు ప్రవాహ వేగం ఎంత? రెండు అడుగుతుంది ఇక్కడ. ఫస్ట్ మనము ఇట్లాంటి క్వశ్చన్లు ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా కొంచెం KMPHలోకి మార్చుకోవాలి. ఎంత మార్చుకోవాలా? కిలోమీటర్ పర్ అవర్లోకి మార్చుకోవాలి. 1 గంట 40 నిమిషాలంటే మనం గుర్తుంచుకుందాము, 1 గంటకి ఎన్ని నిమిషాలు? 60 నిమిషాలు. 40 నిమిషాలు అంటే 40. 1 గంట 40 నిమిషాలు అనగా 60 నిమిషాలు ప్లస్ 40 నిమిషాలు, మొత్తం అయితే 100 నిమిషాలు. ఓకే, ఇది మనం KMP వస్తుంది. 100 నిమిషాలు, 1 గంట 40 నిమిషాలను మనం ఏం చేస్తున్నాము? 100 నిమిషాలలో 20 కిలోమీటర్లు పోతే అంతే కదా. గంట KMPH కావాలి కాబట్టి 60 నిమిషాలలో ఎంత దూరం పోతాడు? కాబట్టి 60/100 × 20 కట్ చేస్తే 0 0 ఈజ్ ఈక్వల్ టు 12 KMPH. ఈ 12 KMPH ఏంటిది? ఒక వ్యక్తి 1 గంటలో ప్రవాహ దిశలో వేగము. ఇది ప్రవాహ దిశలో వేగము. అలాగే ప్రవాహ వ్యతిరేక దిశలో వేగము ఈజ్ ఈక్వల్ టు ఎంత దూరం పోయిండతను? అదే వ్యక్తి 1 గంట 30 నిమిషాలలో 12 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసిండు. అంటే 1 గంట 30 నిమిషాలను మనం ఏమని రాసుకుందాం? 90 నిమిషాలను రాసుకుందాం. 90 నిమిషాలలో ఎంత దూరం పోయిండు? 12 కిలోమీటర్ల దూరాన్ని పోతే ప్రవాహ వ్యతిరేక దిశలో 60 నిమిషాలలో ఎంత దూరం పోతాడు? 60 తక్కువ కాబట్టి 60/90 × 12 0 0 3 × 6 3 × 9 3 × 1 3 4 4 × 8 8 KMPH. ఇది సరిపోతుంది మనకి. ఇప్పుడు ప్రవాహ దిశలో వేగము 12 KMPH, ప్రవాహ వ్యతిరేక దిశలో వేగము 8 KMPH. కాబట్టి నిలకడ నీటిలో వేగం ఈజ్ ఈక్వల్ టు వేగం ఈజ్ ఈక్వల్ టు డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ప్లస్ అప్ స్ట్రీమ్ స్పీడ్ బై 2 అంటాం. అంటే ప్రవాహ దిశ వేగము ప్లస్ ప్రవాహ వ్యతిరేక దిశ వేగము బై 2 అంటే 12 + 8/2 ఈజ్ ఈక్వల్ టు 20/2 ఈజ్ ఈక్వల్ టు 10 KMPH. అలాగే నీటి వేగము ఈజ్ ఈక్వల్ టు నీటి వేగం అడిగాడు కాబట్టి సో డౌన్ స్ట్రీమ్ స్పీడ్ మైనస్ అప్ స్ట్రీమ్ స్పీడ్ బై 2 కావాలని రాస్తున్నాను నేను. డౌన్ స్ట్రీమ్ అంటే ప్రవాహ దిశలో వేగము మైనస్ ప్రవాహ వ్యతిరేక దిశలో వేగము బై 2 కాబట్టి 12 - 8/2 సో ఇది ఈక్వల్ టు 4/2 ఇది ఈక్వల్ టు 2 KMPH. 2 KMPH ఇది చాలా క్లియర్గా చూసుకోవాలి. సో మనకు అడిగింది సో ఎందుకంటే నిలకడ నీటిలో వేగం అడిగిండు, అలాగే నెక్స్ట్ అలాగే నీటి వేగం కూడా అడిగింది కాబట్టి 2 ఆన్సర్లు చేసేసుకున్నాం. క్లియర్గా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. ఒక పడవ ప్రవాహ దిశలో 2 గంటల 24 నిమిషాలలో 2 గంటల 24 నిమిషాలలో
30 కిలోమీటర్ల దూరాన్ని 30 కిలోమీటర్ల దూరాన్ని ప్రవాహ దిశలో దూరాన్ని అదే పడవ 3 గంటలలో ప్రవాహ వ్యతిరేక దిశలో ప్రవాహ వ్యతిరేక దిశలో 22.5 కిలోమీటర్ల దూరాన్ని వెళ్ళింది. అయినా నిలకడ నీటిలో పడవ వేగం ఎంత మరియు నీటి వేగం ఎంత? ఇక్కడ మీరు క్వశ్చన్ కొంచెం జాగ్రత్త. 2 గంటల 24 నిమిషాలలో 30 కిలోమీటర్లు అంటే నిమిషాలకు మార్చుకోవచ్చు, లేదా 2/24/60 12 గంటల 12 5 10 12/5 ఇట్లా రాసుకోవచ్చు. లేదా దీన్ని సింపుల్గా 2 గంటలకి ఎంత 60 120 ప్లస్ 24 144 నిమిషాలు. సో 2 గంటల 24 నిమిషాలు ఏం చేసుకుందాం, 144 రాసుకుందాం. 144 నిమిషాలలో 30 కిలోమీటర్ల దూరం పోతే 60 నిమిషాలలో ఎంత పోతుంది? 60/144 ఇంటూ 30 కట్ చేస్తే 12 12 12 5 3 4 12 3 10 30 50/4 లేదా 2 2 4 2 5 10 25/2 లేదా 12.5 kmph అని రాసుకోవచ్చు. 25 అంటే 12.5 kmph అంటే ఒక గంటకు 12.5 కిలోమీటర్ల దూరం. ఏ దూరం ఇది? ప్రవాహ దిశలోనా ప్రవాహ వ్యతిరేక దిశలోనా? పడవ ప్రవాహ దిశలో అని ఇచ్చింది కాబట్టి ఇది ప్రవాహ దిశలో 12.5 kmph పోతుంది. ప్రవాహ దిశలో వేగం, ప్రవాహ వ్యతిరేక దిశలో వేగం ఈజ్ ఈక్వల్ టు 22.5 కిలోమీటర్ల దూరం వెళ్ళింది. చెప్పడం ఏంటి? అదే పడవ 3 గంటలలో 22 అంటే 3 గంటలకు 22.5 కిలోమీటర్లు పోతే 1 గంటకి ఎంత పోతుంది? 1/3 ఇంటూ 22.5 ఈజ్ ఈక్వల్ టు 3/21 3/15 7.5 kmph. మరి దీన్ని నిమిషాలకు ఎందుకు మార్చుకోలేదు మీరు అని అడగచ్చు. ఇది గంటలలో ఉన్నది, ఇది గంటలలో మార్చుకుంటాము. 3 గంటలు అంటే 6 180 నిమిషాలకు 22.5 కిలోమీటర్లు పోతే 60 నిమిషాలకు ఎంత ఎంతైనా అంత వస్తుంది, 1/3 వస్తుంది. కాబట్టి 7.5 kmph. నిలకడ నీటిలో పడవ వేగము is equal to downstream speed plus upstream speed by 2 కదా అన్న. ప్రవాహ దిశలో వేగము ప్లస్ ప్రవాహ వ్యతిరేక దిశలో వేగము బై 2 కాబట్టి 12.5 ప్లస్ 7.5/2 కట్ చేస్తే 12.5 13 20/2 is equal to 10 kmph. ఇది నిలకడ నీటిలో పడవ వేగం. నీటి వేగము is equal to
డౌన్ స్ట్రీమ్ స్పీడ్ మైనస్ అప్ స్ట్రీమ్ స్పీడ్ బై 2 కావాలని రాస్తున్నా, జస్ట్ ఐడియా కోసం అన్నమాట. అంటే ప్రవాహ దిశలో వేగము మైనస్ ప్రవాహ వ్యతిరేక దిశలో వేగము బై 2. సో 12.5 మైనస్ 7.5 బై 2. సో 12.5 ఎంత వస్తుంది? 5 బై 2 is equal to 2.5 kmph. ఈ 2.5 kmph ఎవరి స్పీడు? ప్రవాహం యొక్క వేగము. సో ఈ విధంగా జాగ్రత్తగా ప్రతి పాయింట్ మనం ఏం లేదు ఇక్కడ. డౌన్ స్ట్రీమ్ అంటే ఏంటిదంటే ప్రవాహ దిశలో వేగము, ప్రవాహ వ్యతిరేక దిశలో వేగం బై 2 చేస్తే నీటి వేగం వస్తుంది, పడవ వేగం వస్తుంది. మైనస్ చేస్తే నీటి వేగం వస్తుంది, అంతే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. ఒక పడవ 6 గంటలలో ఏ నుండి బికి వెళ్ళి బి నుండి ఏకి తిరిగి వచ్చెను. ఒక పడవ 6 గంటల్లో ఏ నుండి బికి వెళ్ళి బి నుండి ఏకి తిరిగి వచ్చింది, అంటే అచ్చుకోడి. నిలకడ నీటిలో పడవ వేగము సో 9 kmph. నీటి వేగము 3 kmph అయిన ఏ మరియు బి ల మధ్య దూరం ఎంత? ఇక్కడ అడిగింది మనకు దూరం. ఏ మరియు బి ల మధ్య దూరం ఎంత? ఇక్కడ మనం క్వశ్చన్ చూడండి. 6 గంటలలో ఏ నుండి బికి, బి నుండి ఏకి తిరిగి వచ్చిన నిలకడ నీటిలో పడవ వేగం. నిలకడ నీటిలో పడవ వేగం అన్నప్పుడు డౌన్ స్ట్రీమ్ అంటే కిందికి వచ్చే అవుతారు 9 + 3 అంటే ప్రవాహ దిశలో వేగము is equal to 9 + 3 12 kmph. ప్రవాహ వ్యతిరేక దిశలో వేగము 9 - 3 = 6 kmph. కాబట్టి మనం మొత్తము దూరాన్ని ఇక్కడ d అనుకుందాం. ఇప్పుడు d/12 + d/6 = 6 గంటలు, అంతే కదా. కాబట్టి మనం కాసా తీసుకుంటే ఎంత వస్తుంది? 12 వస్తుంది. 12 1 12 కాబట్టి 1 dకి d ప్లస్ 6 గంటల కాబట్టి 2d = 6. సో 3d = 6 × 12. Then d = 6 × 12/3. Then d = distance 3 4 6 4 24 కిలోమీటర్లు. సో రెండు ప్రాంతాల మధ్య దూరం 24 కిలోమీటర్లు. దీన్ని మనము సగటు వేగము ఇంటూ అప్పుడు వేసుకోవచ్చు. దూరం కాలము ఇంటూ సగటు వేగము. దూరం కాలము ఇంటూ సగటు వేగము. ఈ ఫార్ములా కూడా వేసుకోవచ్చు కదా. అప్పుడు మనం కాలం ఎంత 6 గంటలు ఇంటూ 2xy/x + y. కాబట్టి 6 × 2 × 12 × 9/12 + 6 కదా. 12 + 6 ఇక్కడ ఈ 2 × 2xy. x ఎంత మనకి ఇక్కడ 12, ఇంకోటి ఎంత 6, ఇది ఇక్కడ 6 కదా. 2 × 12 × 6/12 + 6 మనం మొత్తం 6 కాబట్టి 2 × 12 × 6/8
18 కాబట్టి 6 ఒకట్ల 6 మూల 3 ఒకట్ల 3 నాలుగు 4 8 8 48 కిలోమీటర్లు అంటే పోడు వచ్చేది వచ్చి 48 అంటే రెండు ప్రాంతాల మధ్య ఈక్వల్ 24 కిలోమీటర్లు. సో రైట్, రెండు రకాలు కూడా మనం రైట్ రాస్తాం, ఏ విధంగా చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇలాంటి క్వశ్చన్స్ మనం ఎన్ని ఇచ్చినా మనం చాలా కొంచెం దూరం ఈక్వల్ టు కాలము ఇంటూ వేగము ఇలాంటి చిన్న చిన్న ఫార్ములాస్ ఏ క్వశ్చన్ అయినా సాల్వ్ చేసుకోవచ్చు. సో ఇలాంటి క్వశ్చన్ బాగా ప్రాక్టీస్ చేయండి. రెగ్యులర్గా సత్య అనే క్లాసెస్ చూస్తూ ఉండండి. ఓకేనా? థ్యాంక్ యూ.